ఇక తిరుపతి ఘటనలో గాయపడిన వారికి పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందంటున్నారు. ఒక్కసారిగా అందరూ పరిగెత్తడం అలాగే నెట్టుకోవడంతో చాలా మంది కింద పడిపోయారన్నారు. ఇక ప్రస్తుతం తమకు మంచి వైద్యం అందిస్తున్నారని, రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారన్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని అటు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడినటువంటి వారు ఇటు పద్మావతి సిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పద్మావతిలో ఇటు వైద్యం కూడా తీసుకుంటున్నారు. చాలా మంది డిశ్చార్జ్ అయినప్పటికీ కొంతమంది మాత్రం ఇక్కడైతే వైద్యం చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే ఉన్నటువంటి ఐసీయూలో వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి ఇక్కడ వైద్యం తీసుకుంటున్నారు. ఈ యొక్క గాయం పడినటువంటి వారిలో ప్రథమంగా గాయాలైనటువంటి వారు ఒకసారి అలా అక్కడ ఎలా జరిగింది ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, ఏం పేరు, ఏ ఊరు? నరసాపురం గ్రామం, రామచంద్ర మండలం. నా పేరు నందీష్. ఏం జరిగింది అసలు అక్కడ ఘటన ఎలా జరిగింది? రామనాయుడు హై స్కూల్ దగ్గర పార్కులోకి వేయడం వల్ల మధ్యాహ్నం 1కి వేసినారు పార్కు లోపలికి. మళ్ళీ ఇంకా 8:30, 8:40 దాకా దాంట్లోనే పెట్టేసినారు. దాంట్లో వాటర్ ఏమి సప్లై లేదు, వాష్రూమ్స్ లేవు, ఫుడ్ ఏం లేదు అక్కడ. మళ్ళీ ఇంకా 8:30కి అట్లా వదలడం వల్ల గేట్ తీసేసి తాడు కట్టడం వల్ల అందరూ పడిపోయినాం సార్. అంతా పోలీస్ వాళ్ళ వల్లే జరిగింది. అక్కడ గేట్ తీసేసి ఒకేసారి తాడు కట్టడం వల్ల అందరూ పడిపోయినాం. అక్కడ వెనుక నుంచి గేట్ కానీ ఓపెన్ చేయలేదు, దాని లోపలికి పోయి అంతా పైకి ఎక్కి దిగినాం దాంట్లోకి, పార్కులోకి. నిన్ను తొక్కారా? నీ పైన ప్రజలు పడ్డం కానీ తొక్కడం కానీ? ఎక్కడ తొక్కారు? అంతా ఇక్కడ అంతా తొక్కేశారు, కాలంతా ఫ్రాక్చర్ అయింది సార్. ఇక్కడ వైద్యం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ డాక్టర్లు ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వం నుంచి మీకేమో హామీ ఇచ్చారు? హామీ ఇచ్చినారు, డబ్బులు ఇస్తామని చెప్పినారు. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మాట్లాడినారు. అదేవిధంగా చంద్రబాబు వచ్చి మాట్లాడినాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చినారు, రోజా మేడం వాళ్ళంతా వచ్చి మాట్లాడినారు సార్. ఇక్కడ ఎట్లా చూస్తున్నారు? నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇక్కడ బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫుడ్ అంతా అరేంజ్ చేస్తున్నారు సార్ టైట్ అయ్యానికి. మీరు చెప్పండి, మీరు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు. అసలు ఎలా జరిగింది? మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఈ జరగడానికి కారణం ఏమంటారు? అక్కడ గేట్ బయట లోపలేసేసారు మాట. మేము దర్శనం 10, 11 అట్లా ఇస్తామని చెప్పారు. మేము మధ్యాహ్నం 1 గంటకు పోయినాం. మా ఊరోళ్ళు మాత్రమే 500 మంది ఉన్నాం. అక్కడే ఒకే చోట కూర్చున్నాం. తర్వాత వచ్చేసి వెనక నుండి వీళ్ళు చీకటి పడక అందరూ వచ్చేసారు. కానీ వాళ్ళు గేట్ తీయలేదు. అదేదో కప్పు వచ్చి మీద పడిందని, పాము వచ్చి పడింది అనేసి గేట్ దగ్గరికి అరుచుకుంటూ వెళ్ళారు, గోయిందా అంటూ. అప్పుడు గేట్ ఓపెన్ చేసేసారు. వాళ్ళు తాడు కట్టడం వల్లే మేము అందరూ పడిపోయాము. ఒకరి మీద ఒకరు గేట్ ఘాతం పడిపోయినాం. దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయారు జనాలు. పోలీసులకు చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. మా బాధ, మా గోలు అర్థం చేసుకో. మా అత్తే కొట్టేకొచ్చారు, తిట్టేకొచ్చారు. మేము బయట పోయిన వాళ్ళే మేము అట్లా ఇట్లా కాపాడుకున్నాం. మా జనాలు మేమే కాపాడుకున్నాం. వాళ్ళైతే మాతో ఎవరు కాపాడలేదు. మేము ప్రైవేట్లోనే చేర్చుకొని నైట్ అంతా అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్లో వచ్చి చేరుకున్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా చూస్తున్నారు? ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? మీకు హామీ ఇచ్చారు? అదేవిధంగా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు వాళ్ళు? మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు డిశ్చార్జ్ చేస్తాం. మీరు బాగుందంటేనే మేము డిశ్చార్జ్ చేస్తాము, లేదంటే ఇక్కడే ఉండొచ్చు. దర్శనాలు అంతా ఇస్తాము మేమే. మీ ఇంటి దాకా చేరుస్తాము, దర్శనం చేపించి మీ ఇంటికి పంపిస్తాము. మీకు కావాల్సిన సౌకర్యాలు మేము చూస్తాము. మీకు ఫుడ్ అంతా, మీ హెల్త్ కండిషన్ అంతా మేము చూసుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారు సార్. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇక్కడైతే బాగా చూస్తున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాళ్ళు బాగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా చూస్తున్నారు. జగన్మోహన్ గారు బాగా చూస్తున్నారు. రోజా మేడం అందరూ వచ్చారు, కలెక్టర్లు అందరూ వచ్చారు, బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు, పర్వాలేదు చూడడానికి. అయితే ఇటు ఏదైతే ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్కులు అందరినీ ఒకసారిగా అక్కడ ఉంచడం, అక్కడ ఉన్నటువంటి గేట్ ఒకసారిగా తీయటంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు నెట్టుకోవడంతో కూడా ఒకరిపైన ఒకరు పట్టడంతో ఈ యొక్క ఘటన కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్? బాగుంది సార్, పర్వాలేదు. ఏ ఊరు? నరసాపురము, రామచంద్ర దగ్గర, అన్నమయ్య జిల్లా మాది. బాగానే ఉంది సార్. ఏం చెప్పారు డాక్టర్? బాగా చూశారు, బాగుంది సార్. ఎక్కడ దెబ్బ? మనకి ఈ కాలు దగ్గర దెబ్బ అయింది. ట్రీట్మెంట్ ఇచ్చారు, హెచ్ఆర్ ఇచ్చారు. ఇప్పుడు
డిశ్చార్జ్ చేస్తాం? ఈరోజు సాయంత్రం చేస్తామన్నారు, ఇంకా ఏం చెప్పలేదు. ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు? మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? అది హామీ లేదు, మనకు తెలియదు. ఇక్కడ బాగా అయితే చూస్తున్నారు సార్. ఎట్ట జరిగింది అక్కడ సంఘటన? మీరు అక్కడ తోపులాట కానీ ఎట్ట జరిగింది? అదే సార్, అక్కడ జనాలంతా ఒడ్డుగా ఉన్నాము, పార్క్ లోపల ఉన్నాము, క్యూ లేదు. క్యూ లైన్లో పోయి ఏమిటి కాదు, ఒకేసారి వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చేసారు, మా మీద పడిపోయారు. అప్పుడు మేమేం చేసాము, కింద పడిపోయాము, తొక్కుని వచ్చేసారు. అప్పుడు కింద పడిన వాళ్ళు నలిగిపోయి వాళ్ళని తీసుకునే కాళ్ళ ఇంకా మన పానాలు పోర్సాయి అనేసి అదే ఉండేవాళ్ళు మగవాళ్ళు పెరుకులాడుకుని వస్తుమే. కొంతమంది అక్కడే చనిపోయారు. ఏం చేస్తారు, వచ్చిన కాడికి అంతా మన వాళ్ళు తీసుకొచ్చుకున్నాము. కొంతమందిని వస్తానే మళ్ళీ ఇక్కడ పద్మావతికి వచ్చేస్తుంది. ఇక్కడ డాక్టర్లు బాగా చూశారు. ఇప్పుడు ఎట్టుంది నీకు ఆరోగ్యం? బాగానే ఉంది సార్. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ కావచ్చు, ఆ పార్క్ వద్ద, ఇటు బైరాగి పట్టడ వద్ద అందరినీ ఒకసారిగా గుంపుగా ఉండటంతో ఒకరిపైన ఒకరు పట్టడంతో కూడా ఈ యొక్క ఘటన జరిగిందని అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒకరిపైన ఒకరు పడి ఎక్కడ ఏదైతే వైద్యం తీసుకుంటున్నారో వారి మీద కూడా తొక్కిసలాట జరుగుతుంటో కూడా ఈ యొక్క ఘటన జరిగిందని వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వైద్యం తరపున కావచ్చు, అదేవిధంగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇక్కడ వైద్యం కావచ్చు, అదేవిధంగా వారికి చెప్పినటువంటి సౌకర్యాలను కూడా ఇటు వారికి ఇస్తామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.